తెలంగాణ కేబినెట్ ముగిసింది. ప్రస్తుతం మంత్రి పొంగులేటి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మెరుగైన డెవలప్మెంట్ చేయటంతో పాటు టూరిజంగా కూడా ఈ బాసర టు భద్రాచలం ఏదైతే సర్క్యూట్ టెంపుల్ సర్క్యూట్ చేయాలనుకుంటున్నామో దానికి ఒక కన్సల్టెన్సీని కూడా ఫైనల్ చేశాం. ఈ జనవరి ఎండ్లో ఆర్ ఫిబ్రవరి 15th లోపు కన్సల్టెన్సీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి మార్చి 31st నాటికి ఒక ప్రణాళికాబద్ధంగా ఏదైతే ఇప్పుడు మేడారంలో అభివృద్ధి శాశ్వత అభివృద్ధి చేశామో అదే తరహాలో ఈ బాసర టు భద్రాచలం టెంపుల్ సర్క్యూటు, ఈ మధ్యలో ఉండే టూరిజం డెవలప్మెంటు, ఎకో పార్కులు అన్ని వసతులని ఏర్పాటు చేసే దాంట్లో భాగంగా మార్చి 31st లోపు దీన్ని డిసైడ్ చేయాలని, దీనికి కేబినెట్ సబ్ కమిటీని కూడా అతి కొద్ది రోజుల్లో ఫైనల్ చేయాలని ఈరోజు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. దీంతో పాటు హైదరాబాద్ మెట్రో ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది. గ్రామీణ ప్రాంతంలో మెరుగైన రోడ్ల కోసం ఎలా అయితే ప్రణాళిక, అది R&B కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, ఎలా అయితే ఒక ప్రణాళిక చేతి చిత్తశుద్ధితో ఇరువురు మంత్రులు సమక్షంలో ఒక ప్రణాళిక తయారు చేశామో అదే పద్ధతిలో పట్టణవాసులైన హైదరాబాద్ మెట్రో సంబంధించిన విషయంలో కూడా ఫేజ్ 1కు సంబంధించిన అంశాన్ని L&T దగ్గర నుంచి టేక్ ఓవర్ చేసే విషయంలో చాలా క్షుణ్ణంగా డిస్కస్ చేశాము. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసము నెక్స్ట్ కేబినెట్కి మళ్ళీ ఆ ఫైల్ సర్క్యులేట్ చేయాలని అధికారుల్ని ఈ కేబినెట్లో ఆదేశించడం జరిగింది. దీంతో పాటు ఫేజ్ 2A, ఫేజ్ 2B, ఈ ఫేజ్ 2A, ఫేజ్ 2Bకి సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చాలా టైం టేకింగ్ కాబట్టి ఈ ల్యాండ్ ఎక్విజిషన్ చేసే అంశాన్ని ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. దీనికి సుమారు 2,787 కోట్ల రూపాయలు 2,787 కోట్ల రూపాయలు ఈ ఫేజ్ 2A, ఫేజ్ 2B హైదరాబాద్లో ఏ మెట్రో రైలునైతే ఎక్స్టెన్షన్ చేయాలని అనుకుంటున్నామో కేంద్ర ప్రభుత్వం ఏదైతే కొర్రీలు పెట్టిందో ఆ కొర్రీలన్నిటినీ పరిష్కరిస్తూనే ఈ ఎక్స్టెన్షన్కి సంబంధించిన లైన్ ఎక్స్టెన్షన్కి కావలసిన భూసేకరణని యుద్ధ ప్రాతిపదిక మీద చేపట్టడం కోసం రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలుపుతూ ఆర్థిక పరంగా 2,787 కోట్ల రూపాయలకు ఆమోదం తెలపడం జరిగింది. అదే రకంగా పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తారు, నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ యూనివర్సిటీకి సంబంధించిన ఒక అంశాన్ని కూడా అప్రూవ్ చేశాం. దానికి సంబంధించి పెద్దలు సహచార మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తారు. అదే రకంగా హైదరాబాద్లోని ట్రిపుల్ సి నుంచి శిల్పా లేఅవుట్ రోడ్డు వరకు, హైదరాబాద్లోని ICCC నుంచి శిల్పా లేఅవుట్ వరకు సుమారు 9 కిలోమీటర్ల రోడ్డు, అంటే హై లెవెల్ బ్రిడ్జిని ఏర్పాటు చేసేదాన్ని ఈరోజు ఫ్లైఓవర్కి సంబంధించింది ఈరోజు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. దీనివల్ల ఈ ప్రాంతంలోని 9 కిలోమీటర్ల ప్రాంతంలో ఏవైతే ఈనాడు హైదరాబాద్ పట్టణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది నుంచి శాశ్వతంగా వాళ్ళ సమస్యని పరిష్కరించే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం ఈనాడు చేపట్టడం జరిగింది. అదే రకంగా ఏ సమ్మక్క సారలమ్మ కార్యక్రమానికి ఇక్కడకు ఇచ్చేశామో
ఏదైతే ఈ గిరిజన ప్రాంతం ఈ నియోజకవర్గం ఉందో ఈ ములుగు జిల్లాలో అక్కకు సంబంధించిన ఒక లిఫ్ట్ ఇరిగేషన్ కూడా శాంక్షన్ చేయటం జరిగింది. దాని గురించి సీతక్క గారు కూడా మాట్లాడటం జరుగుద్ది. సీతక్క గారు మాట్లాడటం జరుగుద్ది. ప్రధానంగా ఈరోజు ఒక పుణ్యక్షేత్రంలో సుమారు ఇప్పుడు రాత్రి 10 కావస్తుంది. విలేక మిత్రులు కూడా అక్కడ చలి ఎక్కువగా ఉంది. అయినా కూడా అంటే హైదరాబాద్ సెక్రటేరియట్లో ఏసీ రూముల్లో మనం రాత్రి 11, 12ంటికి కూడా కేబినెట్ మీటింగ్ అయిన తర్వాత ప్రెస్ మీట్లు పెట్టుకున్నాం. కానీ దానికి భిన్నంగా ఈ గిరిజన ప్రాంతంలో ఒక పవిత్ర పుణ్యక్షేత్రంలో గిరిజనులు ఆదివాసులు ఆరాధ దైవంగానే కాకుండా ఆదివాసులకి గిరిజనులకి ఇతరులకు కూడా కోట్లాది మంది భక్తులుగా ఉండే ఈ మేడారంలో ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటం ఒక అద్భుతమైన రాతి కట్టడాలతో ఒక 200-300 సంవత్సరాల వరకు చెక్కు చెదరని విధంగా కట్టే కార్యక్రమాలు చాలా వరకు పూర్తి చేసుకొని దాన్ని రేపు అంటే జనవరి 19వ తారీఖు ఉదయం 7 గంటలకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, సహచర మంత్రుల అందరి సమక్షంలో ఏదైతే ఈ పునరుద్ధరించిన టెంపుల్ ఉందో, రీడెవలప్మెంట్ చేసిన టెంపుల్ ఉందో, చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయే విధంగా చేసిన కార్యక్రమం ఉందో, దీంతో పాటు ఇప్పటికీ సుమారు 19 ఎకరాలు ఈ టెంపుల్ పర్పస్ కోసం ల్యాండ్ ఎక్విజిషన్ చేశాం. ఇంకా 21-22 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేయబోతున్నాం. రమారమి 40-41 ఎకరాలు ఈ సమ్మక్క సారలమ్మ పేరు మీద ఎక్విజిషన్ చేసి దాన్ని కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ప్రజలకి వచ్చే భక్తులకి భవిష్యత్తు తరాలకి ఉపయోగపడే విధంగా అదే రకంగా జంపన్న వాగును కూడా నిరంతరము 365 డేస్ జంపన్న వాగులో కూడా నీళ్లు ఉండే విధంగా గోదావరి నుంచి వచ్చే నీటితో రామప్ప నుంచి వచ్చే నీటిని ఆ పైప్ లైన్ కూడా అఫీషియల్ గా లక్నవరానికి ఇచ్చి అక్కడి నుంచి ఈ జంపన్న వాగుకి పైప్ లైన్ ను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇందాకనే